ఇద్దా నాన్న, ఇది 1 month పాకెట్ మనీ. బాగా ఖర్చు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో. థ్యాంక్ యూ మా. ఏం కావాలంటే అది కొనుక్కో, ఏమన్నా చేసుకో, నేను అడగను కూడా అనగను. నీ ఇష్టం వచ్చింది కొనుక్కో, సరేనా? థ్యాంక్స్ మా, ఐ లవ్ యూ. నాకెందుకే థ్యాంక్స్, పిచ్చిదానా. మొన్న 1వ తారీఖుకి నీకు 500 రూపాయలు ఇస్తి. ఏం చేస్తీవి దాంతో? చాక్లెట్స్ కొనుక్కున్నా, ఇంకా చాట్ తిన్నాం మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి, పానీపూరి, సమోసా రగడ, ఇంకా ఇంకా అయినా ఇష్టం వచ్చింది చేసుకో అని అప్పుడు నువ్వే అన్నావు కదా మమ్మీ, ఎందుకు అడుగుతున్నావు? నేను అట్లనే అంటా, నేను నాకు చెప్పాలా కదా, అది నీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అయినా నీ డైరీ ఇచ్చిన, ఆ డైరీలో రాసుకోవచ్చు కదా, దీనికి ఇంత ఖర్చు పెడుతున్నాను, దానికి ఇంత ఖర్చు పెడుతున్నాను అని రాసుకుంటే మన స్తోమత ఎంతో అర్థమవుతుంది. ప్రయోజకరంగా ఏదైనా వాడావా నువ్వు 500ని? నాకు తెలిసి వాడుండవు. అయినా నీకు గుర్తు చేయాలేమో నేను, మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా ఫీల్ అవ్వట్లా, నువ్వు మహారాజుల ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతా అన్నావు. అది అసలు వీళ్ళు డబ్బులు ఇస్తారు, ఎట్లన్నా ఖర్చు పెట్టుకో, విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకో, నీ ఇష్టం అంటారు. ఇదిగో తర్వాత ఇలా. హౌ కూల్ నో. మమ్మీ నేను గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా. దేనికి? కొత్త వాల్ పేపర్ వేయించుకుందంట అండ్ లంచ్ కూడా చేసిందంట వాళ్ళ మమ్మీ, సో తినేసి వస్తా నేను. బయట ఎండ ఎంతుందో చూసినావా నువ్వు? మా ఇంట్లోపల మా లంచ్, బయట కాదు. అయితే ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటి వరకు పోవాలంటే ఓ 3 వీధులు నడుచుకుంటూ పోవాలా? అసలే సన్ స్ట్రోక్ తగిలే అవకాశాలు చాలా ఉన్నాయి అంటున్నారు బయట. ఈ 5 రోజులు పొద్దున్నే 11 నుంచి రాత్రి 7 గంటల వరకు బయటికి వెళ్ళొద్దు అని చెప్పి నేను నీకు ఒక ఫార్వర్డ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఎన్ని రోజులైందో చూస్తే కదా అమ్మ పంపించిన మెసేజ్లు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఏమైపోతుంది మమ్మీ? ఏమో, ఎవరికి తెలుసు. మన జాగ్రత్తలో మనం ఉండాలా.